గుడ్ ఈవినింగ్, నమస్తే టు ఆల్ ఇన్వెస్టర్స్ అండ్ ట్రేడర్స్. టుడే మీరు యూట్యూబ్కు స్వాగతం. మీ సీనియర్ సిటిజన్. మనం ఈరోజు ఈ వీడియోలో ఒక కంపెనీ స్ట్రాంగ్గా ఎలా ఉంది అండ్ టెక్నిక్ ఎలా ఉంది అనే విషయాలు తెలుసుకుందాము. ఇవి తెలుసుకోవడానికి ముందు ఫస్ట్గా మనం స్క్రీనర్ అనే వెబ్సైట్ని చూడాలి. స్క్రీనర్ ఇన్ఫర్మేషన్ ఆల్మోస్ట్ అటెంటివ్గా ఉంటుంది. స్క్రీనర్ చూడడం అలవాటు నేర్చుకోవాలి. అండ్ స్క్రీనర్లో ఏ విషయాలు చూడాలో నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తాను. అట్లనే టెక్నికల్గా ఇక్కడ మన ట్రేడింగ్ వ్యూ అనేది ఉంది. ఇది ఫ్రీగా ఉంటుంది. ఇది కూడా మనం చూడడం నేర్చుకుంటే మనకు స్టాక్ మార్కెట్లో డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. ఫస్ట్ మనం ఇప్పుడు స్క్రీనర్లో గుజరాత్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చూద్దాము. ఫస్ట్గా మొట్టమొదటి మనం చూడాల్సింది ఇక్కడ ఏంటంటే దీని యొక్క క్యాపిటల్, కంపెనీ యొక్క క్యాపిటల్ ఎంత ఉంది. ఇక్కడ 63.6 crores ఉంది. అంటే దీని యొక్క క్యాపిటల్ ప్రస్తుతము 63.6 crores ఉంది. సో తర్వాత నెక్స్ట్ చూడాల్సింది ఇక్కడ ప్రాఫిట్ ఆఫ్టర్ ట్యాక్స్. ఇది తర్వాత ఏ కంపెనీ అయినా ఎక్స్పెండిచర్ ఎంత ఉందో లాభాలు ఉందా లేదా చూడాలి. లాభం ఉంటేనే కంపెనీ బాగుందంటూ, నష్టం ఉంటే కంపెనీ బాగున్నాయంటూ. ఫస్ట్ నష్టం ఉంటే ఆ కంపెనీ జోలికి పోకూడదు. ఒకవేళ కొన్ని కంపెనీ నష్టంలో పెరుగుతుంది, అది వెరిసి, కానీ కనుక లాభం ఉన్న కంపెనీ చూడాలి. ఇక్కడ లాభం చూడండి 680 crores ఉంది. అంటే ఆల్మోస్ట్ 10 ఇంతలు సంపాదిస్తుంది. సో ఇంతకన్నా మనకి ఇంకా ఏముంటుంది. 10 ఇంతలు సంపాదించినప్పుడు కంపెనీ మంచిదని మనము ఒక నిర్ణయానికి రావాలి. తర్వాత చూడాల్సింది అంటే కంపెనీకి క్యాపిటల్ కాక రిజర్వ్స్ ఎంత ఉన్నాయి. రిజర్వ్స్ అనేది అంతకుముందు లాభాల నుంచి డివిడెండ్ పోగా ప్రతి ఇయర్ పక్కకు పెట్టి ఒక రిజర్వ్గా ఏర్పడుతుంది. అది 6,348 crores ఉంది. అంటే 6,348 crores అంటే ఆల్మోస్ట్ ఇది కూడా 10 ఇది ఆల్మోస్ట్ 100 times ఉన్నాయి. సో ఎప్పుడైతే క్యాపిటల్ కన్నా రిజర్వ్స్ ఎక్కువ ఉంటే ఫ్యూచర్లో బోనస్ వచ్చే ఉంటుంది. తర్వాత దీనికి డెట్ ఉందా లేదా, అప్పు ఉందా లేదా చూడాలి. ఇక్కడ దీనికి 126 అప్పు ఉంది. ఇక్కడ అసలు 126 crores అప్పు అనేది తక్కువ, ఎందుకంటే 6,348 crores ఉన్నట్టు. సో వీటిని చూసిన తర్వాత మిగతా విషయాలు మనం చూడాలి. ఇక్కడ నెక్స్ట్ దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ చూస్తున్నాము. ఇక్కడ మార్కెట్ క్యాపిటలైజేషన్ 11,362 crores ఉంది. 11,362 crores అంటే దీని యొక్క కరెంట్ ప్రైస్ 357 ఉంది. దీని 357 ఇంటూ టోటల్ నెంబర్ ఆఫ్ షేర్స్ బట్టి ఇది క్యాపిటలైజేషన్ వస్తుంది. సో ఇది ఎప్పుడైతే 1,000 ఎబో ఉంటే బాగున్నట్టు చెప్తుంది. ఇది హైయెస్ట్ లో కూడా చూసుకోవాలి. హైయెస్ట్ లో 226 ఉంది, 440 హైయెస్ట్ ఉంది. సో 440 పోవడానికి బాగుంది. పియూ కూడా ఆల్మోస్ట్ 20 లోపల ఉండాలి. ఈ పియూ కూడా ప్రైస్ని బట్టి పెరుగుతుంది కాబట్టి ఇప్పుడు స్టాక్ పియూ 16 ఉంది అండ్ బుక్ వాల్యూ 202 ఉంది. సో ఈ ముఖ్యంగా ఇది చూడాలి. అండ్ ఈపీఎస్ కూడా చూడాలి. 21 రూపీస్ ఉంది. ఫేస్ 2 రూపీస్ మీద 10 pence ఉంది. అట్లనే మన చార్ట్లో చూడాల్సింది ఏంటంటే ఇక్కడ ఆర్ఎస్ఐ చూడాలి. ఆర్ఎస్ఐ 50 కన్నా ఎబో ఉంటే బాగున్నట్టు. ఇక్కడ 59, ఆల్మోస్ట్ 60 ఉంది. అండ్ ఇక్కడ మూవింగ్ యావరేజ్ పైన చూడాలి. ఇక్కడ మూవింగ్ యావరేజ్ 4 ఉన్నాయి. 20 days, 50 days, 100 and 200. ఎప్పుడైతే ఏ షేర్ అయితే దీని పైన ఉంటుందో అది ఆల్మోస్ట్ ట్రెండింగ్లో ఉన్నట్టు. ఇప్పుడు 3 రూపీస్ ఉంది. ఇది 6 రూపీస్ 7 పైసా నిన్న తగ్గింది. సో తగ్గడం పెరగడం షేర్ మార్కెట్